ఇడియట్స్. ప్రేమ ముసుగులో ఇలాగే 4 రోజులు తిరగటం, తర్వాత మోసపోవడం. ఎవరిని వదలదు. అందరిని అరెస్ట్ చేయండి. ఎస్ సార్. మురళి, అరే మురళి, నేనురా వేణుని. షీజ్ హేమ. నమస్తే అండి. నమస్తే. ఇద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నావురా? ఐసి. ఏంట్రా వేణు, కాలేజీలో అమ్మాయిలు వెంటపడినా ప్రవరాక్షుల్లో పారిపోయేవాడివి. నీకేమైందిరా? అది లుక్ మిస్ హేమ, మా వేణుగాడిది చిన్నపిల్లాడి మనస్తత్వం. చాలా మంచివాడు. బ్రిలియంట్ ఇన్ స్టడీస్ అండ్ హ్యావింగ్ ఏ గుడ్ కెరీర్. అందుకేనండి ఆయన అంటే నాకు ప్రాణం. హేమ కూడా తక్కువేం కాదురా. కంప్యూటర్ కోర్స్ చేసింది. అమెరికా వెళితే నెలకు 5 లక్షల దాకా సంపాదిస్తుంది. గుడ్. అయితే అర్ధాంగితో అమెరికా వెళ్తావన్నమాట. మమ్మీ డాడీని వదిలి నేనెందుకు వెళ్తానురా? ఆమెకు ఈ విషయం ముందే చెప్పాను కదా హేమ? అవునండి, ఆయన కోసం నేను వెళ్ళను. దట్స్ గుడ్. అయినా అమెరికాలో ఉన్నదేమిటి, ఇండియాలో లేనిదేమిటి? థ్యాంక్స్ రా. ఇక మేము వెళ్ళొచ్చా? బైక్ ఏం తెచ్చినట్లేదు, నా జీప్ లో డ్రాప్ చేయనా? వద్దురా బాబు, సరదాగా నడిచే వెళ్తాం. నీ జీప్ లో మమ్మల్ని ఎవరైనా చూస్తే అదే కేసు అనుకుంటారు. ఓకే. విష్ యూ ఎర్లీ వెడెడ్ లైఫ్. థ్యాంక్ యూ. బాయ్ రా. తండ్రి ముస్లిం, తల్లి హిందువు, పాప ఇండియన్. లవ్ మ్యారేజ్లన్నీ ఇలాగే అయితే మన దేశం మత సామరస్యంతో అభివృద్ధి చెందుతుంది. బట్ కథలన్నీ కంచికి చేరు, ముళ్ళ కంచెలకు చేరుతున్నాయి. ఇంత అందమైన అమ్మాయిని ఎదురుగా పెట్టుకుని నాలోని అందాలను చూడకుండా అలా పిచ్చిగా దిక్కులు చూస్తావేంటి? అది అదే మన పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను. రే శ్యామ్, రే అమెరికా నుంచి ఎప్పుడొచ్చావురా? నేనొచ్చి 10 రోజులైందిరా. షీజ్ హేమ, మై వుడ్ బి. ఏంట్రా పెళ్లి చేసుకోనని భీష్మించు కూర్చున్నవాడివి బ్రహ్మచారిగానే ఉండిపోతావు అనుకున్నాను. నా బ్రహ్మచర్యాన్ని హేమ బ్రేక్ చేసిందిరా. ఐ లవ్ హర్, ఐ లైక్ హర్. అవునండి, ఈ మధ్య పరిచయం అయింది. ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేకపోతున్నా. చూడండి హేమ గారు, మా వాడిది పిల్లవాడి మనస్తత్వం. వాడికి అన్ని మీరే చూసుకోవాలి. అందుకేనండి శ్యామ్ అంటే నాకు ప్రాణం. గుడ్. పెళ్ళయ్యాక అమెరికా వెళ్తారా? మా పేరెంట్స్ నన్ను వదిలి ఉండలేరు. అయినా శ్యామ్ కోసం ఎలాగైనా ఒప్పించి తనతో అమెరికా వెళ్తాను. హేమకు నేనంటే ఎంత ప్రేమో తెలిసిందా? వెల్, మంచి అండర్స్టాండింగ్ ఉన్న ప్రియురాలు భార్య కాబోతుంది. అన్నట్టు ఛానల్లో కలిసాం కదా, రేపు మా ఇంటికి లంచ్కి రండి రా. ఓ సారీరా, ఈవినింగ్ ఫ్లైట్ కి నేను హేమ యూఎస్ వెళ్తున్నా. పెళ్ళయ్యాక దంపతులా వస్తాం. మరి పెళ్ళెప్పుడు రా? ఎప్పుడునా? 1 వీక్ లోనే. రిసెప్షన్ ఇక్కడే, తప్పకుండా రావాలి. షూర్, తప్పకుండా వస్తాను. ఓకే. హలో.
ఏం జరిగింది డాక్టర్? సూసైడ్ అటెంప్ట్ చేశాడు. సమయానికి తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది. గాడ్, ఇప్పుడు కండిషన్? ఓకే, బట్ బాగా డిప్రెషన్ లో ఉన్నాడు. ధైర్యం చెప్పండి. ఎందుకురా ఇలాంటి పిచ్చి పని చేశావు? ఏమో నన్ను కాదని అమెరికా పడితే వెళ్ళిపోయిందిరా. పోతే పోనీరా, లోకంలో ఆడవాళ్లే లేరనుకున్నావా? ప్రేమను మనసారా ప్రేమించాన్రా. షిట్, ప్రేమ వన్ సైడ్ కాదురా, ఇద్దరికి ఉంటేనే ప్రేమ, లేకపోతే ప్యాషన్. నేను చచ్చిపోయే ముందు ఒక్కసారి హేమను చూడాలరా. డోంట్ బి ఫూలిష్. నీకేం కాదురా, యూ విల్ బి ఆల్ రైట్. నువ్వు బాగుండాలరా. బాగుండాలన్నా హేమను చూడాలరా. హేమ, హేమ, షీజ్ అ చీటర్. నీకు చీటర్ అనిపించొచ్చురా, కానీ హేమ నా హార్ట్ రా. ప్లీజ్ ఒక్కసారి నా కోసం తీసుకురారా ప్లీజ్. తీసుకొస్తానురా నీకోసం. రానంటుందేమోరా. యూ డోంట్ వరీ, నేను తీసుకొస్తాను. మురళి, రానంటే భయపెట్టో కొట్టో తీసుకురాకురా. ఏమో ఏమాత్రం బాధను తట్టుకోలేదురా ప్లీజ్. అలాగేరా, అలాగే.